పలాస పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. అయితే నిన్న సాయంత్రం 7 గంటలకి సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ ఆయన ఇంకా స్టేషన్‌లోనే ఉంచారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో వైసీపీ సీనియర్ లీడర్ అయినటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి ధర్మాన కృష్ణదాస్ కూడా ప్రస్తుతం ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చేరుకొని శ్రీధర్ అప్పలరాజు భార్య శ్రీదేవితో కూడా మాట్లాడడం జరిగింది. అసలు మొత్తం వ్యవహారం మీద ఒకసారి కృష్ణదాస్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ అసలు చెప్పండి ఏం మాట్లాడినామండి. రాష్ట్రంలో పలాసలో అప్పలరాజు గారి అరెస్టు చాలా అన్యాయం. ఒక రోడ్డు యాక్సిడెంట్ వాళ్ళ అబ్బాయిని జరిగినటువంటి మా కారు దగ్గరికి వెళ్తాను. మీ బౌండరీ దాటిపోయాం కదా, మీ బౌండరీకే మీరు రాలేదు. ఎవరు పట్టణం మరీ చిత్రం చెప్తాను. 2 నిమిషాలే. అబ్బాయి అరెస్ట్ రోడ్డు యాక్సిడెంట్ని అన్యాయంగా చూపడం అని చాలా తప్పు. అప్పలరాజు గారి అరెస్టుని రాష్ట్ర ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి ఇక్కడ జిల్లాలో కూడా అన్ని వైపుల నుంచి సంఘీభావం తెలుస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు వెళ్ళి పరామర్శించమని. మరి పోలీసు అన్ని దగ్గర కూడా అడ్డుకొని నాయకులు ఎక్కడెక్కడ బంధించడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో ఈ తప్పు పద్ధతులు ఇవి. దీనివల్ల భవిష్యత్తులో వాళ్ళకు కూడా అనేక రకాల ఇబ్బందులు జరుగుతాయి. ఈవేళ వాళ్ళకున్న గవర్నమెంట్ రేపు మన గవర్నమెంట్ మనకు వస్తుంది. వైఎస్ఆర్ పార్టీ అధికారులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో. అప్పుడు ఇవన్నీ మరి నేర్పినట్టు అవుతుంది. ఇటువంటి తప్పులు గతంలో ఎప్పుడు జరగలేదు. గతంలో 5 సంవత్సరాలు మేము పరిపాలించాం, కానీ ఏనాడు ఇటువంటి తప్పులు చేయలేదు. ఇవన్నీ చాలా కష్టం, వాళ్ళకే నష్టం అని చెప్పి నేను తెలియజేస్తాను. సార్ నిన్న రాత్రి 7 గంటలకి అరెస్ట్ చేశారు. ఇప్పుడు దాదాపు ఈరోజు మధ్యాహ్నం 2-3 కావస్తుంది. ఇప్పటికీ కూడా బెయిల్ కానీ లేకపోతే అంటే దీని మీద ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. ఏమంటారు? ఇది చాలా అన్యాయం అమ్మా. వాళ్ళు చేసే పద్ధతులన్నీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి చంద్రబాబు నాయకత్వంలో అన్ని తప్పులే జరుగుతున్నాయి. అందులో భాగమే ఇక్కడ పలాసలో కూడా అప్పలరాజు గారిని అరెస్ట్ చేయవలసిన అవసరమే లేదు. అది చేశారు, ఇది అన్యాయం. దీనికి తిలక్ గారిని కూడా అరెస్ట్ చేశారు, వాళ్ళు కూడా పరామర్శించొచ్చాం. మరి భవిష్యత్తులో నెట్టుకొని వచ్చాం. ఈ అరెస్ట్లే మాపు జగన్ గారు ఖచ్చితంగా అన్యాయం మీద ఎదుర్కొంటారు. అన్యాయం మీద వైఎస్ఆర్ పార్టీ కలగదాకా పోరాడుతుంది. సో చూస్తున్నారు కదా, ప్రస్తుతం ఇది పరిస్థితి. ఇక్కడ కనీసం పరామర్శకు వచ్చినప్పుడు వాళ్ళ బౌండరీస్ దాటినప్పటికీ కూడా వాళ్ళని మాట్లాడించేటటువంటి పరిస్థితి ఈరోజు జిల్లాలో లేదని చెప్పి కృష్ణదాస్ అయితే చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇక్కడికి వచ్చి సిచ్యువేషన్ చూసినప్పటికీ కూడా ప్రస్తుతానికి సీదిరి అప్పలరాజుకి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ని కూడా ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. అండ్ జిల్లా మొత్తానికి సంబంధించినటువంటి వైసీపీ క్యాడర్ ఏదైతే ఉంటుందో ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయడంతో ఎవరు కూడా ఇక్కడికి చేరుకోలేనటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఈరోజు ఇలాంటి జిల్లాల్లో లేదా స్టేట్లో ఇలాంటి పరిస్థితులు ఉండడం నిజంగా బాధాకరం అంటున్నాం. దీన్ని తీవ్రంగా వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఖండిస్తున్నారని చెప్పి వీళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.